చందనోత్సవ్ వేళ విశాఖ జిల్లా సింహాచలం కొండపై అపశృతి చోటు చేసుకుంది. క్యూ లైన్ల వద్ద రక్షణ గోడ కూలడంతో 7గురు మృతి చెందారు. ఈ ఘటనపై భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు సింహాచలం నుండి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. తదియ సందర్భంగా సింహాచలం అప్పన్న దర్శనాని కోసం భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రస్తుతం మనం సింహాచలంలో ఉన్నాం. మరోవైపు ఒక చల్లనటువంటి వాతావరణంలో భక్తులందరూ కూడా స్వామి నిజరూప దర్శనం కోసం ఇక్కడ సింహాచలంలో వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి, రాష్ట్రం నుంచి కాకుండా రాష్ట్రేతర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపు రాత్రి పడినటువంటి వర్షాలకి సింహాచలం కొండపైన ఒక పురాతన భవనము తల గోడ కూడా వల్ల ఏడుగురు నుంచి ఇంతవరకు చనిపోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంత బస్సులు కానీ ప్రయాణికులు రాకపోకలు కొంత ఇబ్బంది కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని వివరాలు మనం భక్తులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎంతసేపు నుంచి వేచి చూసి? మేము మధురవాడ నుంచి వచ్చామండి. అన్నమాచార్య సేవా ట్రస్ట్ తరపున స్వామివారికి సేవ చేయడానికని వచ్చాం. ఈరోజు చాలా పర్వదినం. ఆ పర్వదినం నాడు స్వామిని దర్శనం చేసుకుందామని వచ్చాము. కానీ చిన్న అపశృతి ఏంటంటే, రాత్రి ఇలా జరిగిందని తెలిసింది. ఇలాగా గోడ కూలి 300 రూపాయల టికెట్ దగ్గర గోడ కూలి 8 మంది చనిపోయారని తెలిసింది. చాలా బాధాకరం అది. ఇకపైన దేవస్థానం వారు అలాంటి చర్యలు కొంచెం కఠినంగా తీసుకుంటే, ఇలాంటి దెబ్బలు గట్టా ఎవరికి ఏమీ తగలకుండా కొంచెం సహాయ చర్యలు తొందరగా చేపట్టి మిగతా వారి దర్శన భాగ్యం తొందరగా కల్పిస్తారని ఆశిస్తున్నాము. సో ఇక ఈరోజు ఏమో అక్షయ తృతీయ పర్వదినం కదా, దీని గురించి 2 మాటలు చెప్పుకుందాము. అక్షయ తృతీయ అంటే ఏంటి అంటే, బంగారమే కొనాలని అందరికీ ఒక అపోహ ఉన్నది. దయచేసి అలా అపోహ పడకండి. బంగారం ఉన్న దానిలో ఏదో మనకి ఇంట్లో ఉన్న బంగారంతోనే మనం మహాలక్ష్మి పూజ చేసుకుంటే మరీ మంచిది. తర్వాత ఇవాళ వ్యాస భగవానుడు విఘ్నేశ్వర స్వామికి మహాభారతాన్ని రచించే కాలం ఇది. ఈరోజే ప్రారంభించాడు. శ్రీకృష్ణుడేమో కుచేలుడిని కలుసుకున్న రోజు కూడా ఈరోజే. తర్వాత ద్రౌపది ఏమో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవిని కాపాడిన రోజు కూడా ఇదే. ఇలాంటి మహాపర్వదినాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు అవుతారని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ మాకు కూడా స్వామివారి దర్శనం కలగాలని ఆశిస్తున్నామండి. సర్వే జనా సుఖినో భవంతు. ఇది మనం చూస్తాం. అనేక మంది భక్తులు మనం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు జరిగినటువంటి ఒక అపశృతి కూడా భక్తుల్లో కొంత ఆందోళన అయితే కలిగిస్తున్నటువంటి నేపథ్యం ఉన్న పరిస్థితి ఉంది. దేవస్థానం వరకు కూడా తగిన చర్యలు, అంటే ముందస్తు జాగ్రత్త చర్యలు, ఇలా పురాతన భవనాలను ముందుగుండా చెక్ చేయడం వంటి కొన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచన అయితే ప్రజలు, ఒక భావాన్ని అయితే ప్రజలు భక్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ భక్తులతో తాకిడి కూడా ఎక్కువగా కావడంతో అనేక వందలాది మంది మనకి సింహాచలం కొండ దిగున వేచి చూస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మొత్తం మీద ఇక్కడ అనేక మంది భక్తులు వేచి చూస్తున్నారు. మరికొంతమంది మనం దగ్గరపోవాల్సి నుంచి అండి చాలాసేపు అవుతుందండి. బస్సులు అందుబాటులో, మరి జనాలు ఫ్లోటింగ్ అలాగే ఉంది కదండి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కదా, వస్తున్నాయి. తెలియదండి. సో ఇక్కడ మనం చూస్తున్నాము అనేక వందలాది మంది భక్తులు ఇప్పటికీ కూడా స్వామివారి నిజరూప దర్శనం చేసుకునేందుకు, ప్రత్యక్షంగా స్వామివారిని చూసేందుకు కూడా ఇక్కడ వేచి ఉన్నారు. భక్తుల కోసం వేచి చూస్తున్నారు. అనేక వందలాది మంది, వేలాది మంది భక్తులు సింహాచలం చేరుకోవడంతో సహజంగానే భక్తులకు రద్దీ అనేటువంటిది ఏర్పడ్డది. పోలీసులు కూడా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ భక్తుల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ అపశృతి చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో మరిన్ని కఠినమైన చర్యలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అభిప్రాయం కూడా భక్తులు వ్యక్తం చేస్తారు. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, సింహాచలం నుంచి.